నాకు ఇలా ఒక మెయిల్ వచ్చింది. మెయిల్‌లో యువర్ ఐటీఆర్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మెయిల్ వచ్చిద్ది అనే ఆలోచన మనం వెంటనే వచ్చేసిందా? ఇన్కమ్ ట్యాక్స్ పేరు వినిన తర్వాత ఎక్కడో భయం అనేది ఫస్ట్ వచ్చింది. అరే, నేను ఏదైనా తప్పయిందా, నేను ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు తప్పయిందా, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ అయిందా, అలాంటి ఆలోచన అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాము. దీంతోపాటు మనకి ఎక్స్ట్రా ఇలా మనకి పేమెంట్ త్రూ ఎన్ఈఎఫ్టీ, సో మనకి పేమెంట్ రిఫండ్, ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మనకి రిఫండ్ వచ్చింది అని ఈ రెండు ఆలోచనలు మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. పంపించిన వాళ్ళు ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచేనే మనకి డీటెయిల్స్ వచ్చినాయా? సో ఏదో పేరు వచ్చింది, సో అన్నోన్ పర్సన్ ప్లస్ ఇక్కడ పర్సనల్ మెయిల్ ఐడి నుంచే ఈ డీటెయిల్స్ వచ్చినాయి. సో ఇది ఫేక్. సో ఇది ఇలాంటి పాయింట్స్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఒక్కసారి ఈ పేరు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. సో ఇది ఒక స్పామ్ ఉండొచ్చు, అందుకోసమే ఫర్దర్గా మనం చూడాల్సిన అవసరమే లేదు. సో ఇలాంటి మెయిల్స్ ఎప్పుడైనా మీకు వస్తే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సోర్స్, కరెక్ట్ సోర్స్ ఏంటి. సో ఆ సోర్స్ రాసిన తర్వాత కింద మనం ఫర్దర్గా మనం ఇలా చూసుకుంటా వెళ్తే ఇక్కడ మనకి కింద ఏదో పేరు రావటం జరుగుతుంది, ప్లస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇలా ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం అనుకుంటాం, జెన్యున్ అనుకుంటాము, అరే కరెక్టే కదా, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సో ఇది ఉంటుంది మనకి, ఇలా మనం అటాచ్మెంట్ క్లిక్ చేసేసుకుంటాము. సో ఫస్ట్ ఎప్పుడైనా మెయిల్స్ వస్తుంటే మనం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సోర్స్ అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఆ సోర్స్ తెలుసుకున్న తర్వాత మిస్టేక్స్ అనేది జరగవు.